దాన్ని అలాగే గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ చేస్తూ టీవీ ఇండస్ట్రీ, సౌత్ ఇండియాలో టీవీ ఇండస్ట్రీ, ఓటీటీ ఇండస్ట్రీ ఒక పర్ఫెక్ట్గా ప్రొడక్టివ్గా నడవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆ గైడ్లైన్స్ ఇవ్వడం అనేది మా టాప్ కోర్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. దీనికి ఎదురయ్యేటువంటి ఎటువంటి సవాళ్ళైనా వాటిని ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాం. మా టీం అంతా స్ట్రాంగ్గా ఉంది. అందరూ కూడా టీవీ పరిశ్రమలో కాకలు తీరినటువంటి యోధులు, ఎవరూ కూడా చిన్న చిన్న నిర్మాతలు, కొత్త నిర్మాతలు కాదు. సో అసలు ఈ పరిశ్రమని, సినిమా పరిశ్రమ నుంచి టీవీ పరిశ్రమని సపరేట్ చేయడానికే మాకు దాదాపు 3-4 ఏళ్ళు పట్టింది. కార్మికులను కానీ, టెక్నీషియన్స్ని కానీ, అలాగే నిర్మాతలను కానీ, సినిమా పరిశ్రమ వేరు, టీవీ పరిశ్రమ వేరు. ఇవాళ మీరు అందరికీ తెలుసు, టీవీలు, ఓటీటీ పరిశ్రమ ఎంత అభివృద్ధి చెందింది, ఎంత రీచ్ అవుతుంది పబ్లిక్కి. మేము గమనిస్తూ ఉంటాం. ఊళ్ళలోకి వెళ్తే, ఏ ఊళ్ళో వెళ్ళినా, ఏ టౌన్స్కి వెళ్ళినా, ఒక సినిమా హీరోనో, సినిమా ఆర్టిస్ట్నో గుర్తుపడతారో లేదో కానీ, మంచి సీరియల్లో ఉన్న లీడ్ ఆర్టిస్టులను చూసి జనం విపరీతంగా వెంటబడతారు. అంత క్రేజ్ ఉంది ఇవాళ టీవీకి, ఓటీటీకి. సో అంత రీచ్ ఉన్నటువంటి ఇండస్ట్రీ, కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం గవర్నమెంట్కి ట్యాక్సెస్ కడుతున్నటువంటి ఇండస్ట్రీ, కొన్ని వేల మంది ఇవాళ తెలుగు ఇండస్ట్రీలోనే దాదాపు 15,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ టీవీ పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నారు. అలాగే 4 రాష్ట్రాలు కనుక లెక్కేసుకుంటే ఆన్ యావరేజ్ కనీసం 1,00,000 మంది దాకా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఈ టీవీ అండ్ ఓటీటీ ఇండస్ట్రీ అండ్ డిజిటల్ ఇండస్ట్రీ మీద ఆధారపడి మరి వాళ్ళ కుటుంబాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి ఇండస్ట్రీని, ఇంత వాల్యూమ్ ఉన్నటువంటి ఇండస్ట్రీని ఒక పకడ్బందీగా నడిపించడం కోసం ఖచ్చితంగా నిర్మాతల మండళ్ళు, అలాగే టాప్ కోర్స్ ఒక ఎజెండాగా తీసుకుని దానికోసం కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏమేమి నిర్మాతలకు కావాల్సినటువంటి సౌకర్యాలు, అవి లొకేషన్స్ కావచ్చు, షూటింగ్ ఏర్పాట్లు కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, లేదు మాకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో నిర్మాతల కోసం, కార్మికుల కోసం ఒక టీవీ నగర్ కావాలని కూడా ఒక డిమాండ్ పెడతా ఉన్నాం. సో గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, ఇవి ఇలా పనిచేస్తూ ఉన్నాం. మీకు ఇంకా చెప్పాలని అంటే, చరిత్రలో టీవీ నిర్మాతల మండలి కొన్ని అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము చేపట్టాం. తెలుగులో అలాగే తమిళనాడులో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా వచ్చిన టైంలో నిర్మాతల మండళ్ళే ముందుకొచ్చి డొనేషన్స్ సేకరించి హైదరాబాద్లో మేము 4.5 కోట్ల రూపాయల వర్తున్నటువంటి గ్రాసరీస్ కానీ, ఓచర్స్ కానీ మేము కార్మికులకు ఇచ్చాం కరోనా టైంలో, ఓన్లీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. అలాగే తమిళనాడులో దాదాపు 2 కోట్ల రూపాయల వర్తున్నటువంటి ఫేవర్స్ వర్కర్స్కి తమిళనాడులో చేయడం జరిగింది. అలాగే కేరళలో, కర్ణాటకలో కూడా. అంటే అదే కాకుండా వరదలు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మేము గవర్నమెంట్కి డొనేషన్స్ ఇస్తున్నాం, నిర్మాతల దగ్గర నుంచి వసూలు చేసి, అలాగే డోనర్స్ దగ్గర నుంచి తీసుకొని. సో ఈ నాయకత్వం అనేది 4 రాష్ట్రాల నుంచి గనక ఏర్పడితే, ఒక సమన్వయంతో కూడిన ఒక సంస్థ కనుక ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చేయొచ్చు. నిర్మాతల్ని, అలాగే ఇండస్ట్రీలో ఉన్న అన్ని శాఖల వాళ్ళని సమన్వయపరుచుకొని ఒక ఖచ్చితమైన కార్యాచరణ ఏర్పరచుకోవడం అనేది ఈ టాప్ కోర్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇది ప్రస్తుతం 4 భాషలతో ప్రారంభించాం, సౌత్ ఇండియన్ భాషలతోటి. మా నెక్స్ట్ టార్గెట్, ఇది స్ట్రెంగ్థెన్ అయిన తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. మొత్తం అన్ని భాషల్లో ఉన్నటువంటి టీవీ పరిశ్రమ నిర్మాతలు, ఓటీటీ నిర్మాతలు అందరినీ సమన్వయపరిచి ఒక నేషనల్ కౌన్సిల్ ఏర్పరచాలనేది మా నెక్స్ట్ టార్గెట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ మా వైస్ ప్రెసిడెంట్ ఉదయ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేను ఉదయ్ శంకర్ అండి, తమిళనాడు నేను ఉదయ్ శంకర్, ప్రెసిడెంట్ ఆఫ్ తమిళనాడు టెలివిజన్ అండ్ ఓటీటీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మేము సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నలుగురం ఒకసారి కలిసి ఒక యూనియన్ స్టార్ట్ చేసుకోవడం మాకు అందరికీ మస్ట్గా అనిపించింది. ఎందుకంటే మేము ఒక్కొక్కసారి ఇండివిజువల్గా సమ్ ఇష్యూస్ మేము ఫేస్ చేస్తూనే ఉన్నాం అక్కడ. అలాగే వాళ్ళు కూడా అక్కడ లాంగ్వేజ్ అలా
చేసేసి దాని సొల్యూషన్ ఏంటి అని తెలియకుండా సఫర్ అయిపోయే వాళ్ళు ఉండేవాళ్ళు. దీనికి ఒక సొల్యూషన్ కావాలంటే మేమందరం నలుగురం ఒకసారి కలిసి యూనిట్గా ఉంటేనే మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకొని ప్రసాద్ గారు ఆయన ప్రయత్నంలో అందరం జాయిన్ చేసి ఈరోజు ఈ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది, కౌన్సిల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలా థ్యాంక్స్ సార్. సో దీనిగా కష్టపడి ఈ స్టార్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. I request our another vice president from Karnataka, Arvind. Acha, our EC member Sunil from Karnataka, he will speak. ನಮಸ್ಕಾರ. ತೆಲುಗು ಬರಲ್ಲ ನನಗೆ, ಕನ್ನಡ ಮಾತ್ರ ಬರುತ್ತೆ. ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಪ್ರಸಾದ್ ಸರ್ಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತೀನಿ. ಯಾಕೆಂದ್ರೆ ನಾವು ಇವತ್ತು ಆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಶುರುವಾಗೋದಕ್ಕೆ ಕಾರಣ ನಾವು ಅವ್ರನ್ನ ಫಸ್ಟ್ ಭೇಟಿ ಮಾಡಿದ್ದು ಅಂತ ನನಗನ್ಸುತ್ತೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಮ್ಗೇನೋ ಒಂದಷ್ಟು ತೊಂದರೆಗಳಾದಾಗ ನಾವು ತೆಲುಗು ಅಸೋಸಿಯೇಷನ್ ನೋಡಿದಾಗ ವಿವರ್ ಫ್ಲಾಬರ್ಗಾಸ್ಟೆಡ್. ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ ಇವರು, ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಒಂದು ಅಸೋಸಿಯೇಷನ್ ನಡೆಸ್ಬೋದಲ್ಲ ಅಂತ ನಮಗೆ ಇವರ್ ಜಲಸ್ ಅಬೌಟ್ ದೆಮ್. ಆಗ ನಾವು ನಮ್ಮ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಜೊತೆ ಸೆಕ್ರೆಟರಿ ಜೊತೆ ಅವ್ರನ್ನ ಮೀಟ್ ಮಾಡಿದಾಗ ದೇ ಗೇವ್ ಅಸ್ ಎ ಪಾಯಿಂಟ್ ದಟ್ ಈ ತರ ನಾವೆಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಸೇರಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅಂತ. ನಮ್ಮ ತೊಂದರೆಗಳಿಗೆ ನಾವು ಒಂದ್ಸಲ ಇದೇ ತೆಲುಗುನೆಲ್ಲ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ಗೆ ಇನ್ವೈಟ್ ಮಾಡಿದ್ವಿ. ಬಟ್ ಫಾರ್ ಸಮ್ ಅದರ್ ರೀಸನ್ಸ್ ವಿ ಕುಡೆಂಟ್ ಮೇಕ್ ಎ ಸಕ್ಸಸ್ಫುಲ್ ಇವೆಂಟ್ ಅವತ್ತು. ಮತ್ತೆ ವಾಪಸ್ ಬಂದಾಗ ಈ ಒಂದು ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಮಾಡೋಣ ಅಂತ ಅನ್ಕೊಂಡಿದೀವಿ. ಅವಾಗೆಲ್ಲ ಕೂತ್ಕೊಂಡು ಮಾತಾಡಿದ ಮೇಲೆ ಇವತ್ತು 4 ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಒಟ್ಟಿಗೆ ಸೇರೋಣ ಅಂತ ಆಗಿದೆ. ದಿಸ್ ಇಸ್ ಎ ಗ್ರೇಟ್ ಅಕೇಶನ್ ಅಂಡ್ ಐ ಆಮ್ ವೆರಿ ಗ್ರೇಟ್ಫುಲ್ ಟು ಮಿಸ್ಟರ್ ಪ್ರಸಾದ್ ಸರ್ ಅಂಡ್ ಹಿಸ್ ಟೀಮ್. ಇಂಥ ಒಂದು ಆಪರ್ಚುನಿಟಿ ಕೊಟ್ಟಿರೋದಕ್ಕೆ, ಎಲ್ಲಾ ಲ್ಯಾಂಗ್ವೇಜು ಒಂದ್ ಕಡೆ ಸೇರಿ ಕೆಲಸ ಮಾಡೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಿರೋದಕ್ಕೆ ರಿಯಲಿ ಐ ಆಮ್ ವೆರಿ ಥ್ಯಾಂಕ್ಫುಲ್. ಇದನ್ನ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಲೀಡ್ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಪ್ರಸಾದ್ ಸರ್ಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಪ್ಲೀಸ್ ರಾಕ್ ಇಟ್ ಅಂಡ್ ಇದನ್ನ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ನಡ್ಸ್ಕೊಂಡು ಹೋಗೋಣ ವಿತ್ ಆಲ್ ಯುವರ್ ಸಪೋರ್ಟ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. I request our organizing secretary from Kerala, Mr. Krishnan Seth Kumar. Good evening to all of you, and I am Krishnan Seth Kumar representing Malayalam Television Producers Council. Like Prasad sir has told, today is a historic day as far as the South Indian television industry is concerned. So we are all coming together to form a platform where we'll be standing together for the upliftment and the growth of the entire South Indian television industry, and we request all the support from all of you, and thanks for being here and making this a reality, sir. Thank you so much. Thank you. And I request our General Secretary, Mr. Rajavel from Chennai. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రాజావేలు, చెన్నై నుంచి వస్తున్నాను. యాక్చువల్గా ఈ థాట్ ఎక్కడి నుంచి అంటే లాస్ట్ ఇయర్ ప్రసాద్ గారిని అంటే మాకు చెన్నైలో ఎప్పుడు చెప్పేవాళ్ళు హైదరాబాద్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చి చాలా బాగా చేస్తున్నారు అంత విన్నాం కానీ, బట్ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత అర్థమైంది they are well organized, well disciplined, which we were lacking in Chennai, and we took lot of inspiration and lessons from Prasad sir and the team. Mainly reconstruct chesam mottan. Now everything has fallen in place. On the same way, we had similar issues with actors, basically with actors. Major ga అక్కడ ఉండేవాళ్ళు అక్కడ సగం చేసేసి ఇక్కడికి రావటం, లేదు ఇక్కడ చేసేవాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి కొత్త సీరియల్స్ జాయిన్ చేయటం. ఇది ఏమైందంటే ఇక్కడైనా అక్కడైనా లైక్ కేరళ అయినా బెంగళూరు అయినా ఎవ్రీ ప్రొడ్యూసర్ వాజ్ అఫెక్టింగ్, బికాజ్ ఎవ్రీ యాక్టర్స్ సగంలో ఇక్కడ ఎక్కువ జీతం ఇస్తారని అక్కడ వదిలేసి రావటం లేదు. సో వీ నెవర్ హ్యాడ్ అ కంట్రోల్ ఓవర్ ఆల్ ద 4 states. ఇది మనం షేర్ చేసినప్పుడు ప్రసాద్ గారు అండ్ ఆల్ ద అదర్ స్టేట్స్ వి సెడ్ ఓకే లెట్ us స్టార్ట్ సంథింగ్ టుగెదర్ అని అట్లా మొదలై ఈరోజు ఇట్ హస్ కమ్ డ్రీమ్ కమ్ రియాలిటీ లాగా. దానికి మెయిన్ రీజన్ ప్రసాద్ గారు అండ్ ద టీమ్. సో ఐ రియలీ థ్యాంక్ యూ సార్ ఫర్ స్టార్టింగ్ సచ్ అ గ్రేట్ థింగ్.
and let's all rock together and work together, make this industry better and better. Thank you. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా అలాగే టాప్ కోర్స్ కూడా ఇట్ ఈస్ నాన్ కమర్షియల్ అండ్ నాన్ ప్రాఫిట్ బేసిస్ ఆర్గనైజేషన్స్. ఈ కౌన్సిల్స్లో ఆఫీస్ పేరెంట్స్గా ఉన్నవాళ్ళు కానీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఉన్నవాళ్ళు కానీ ఎవరూ కూడా ఆందోళన కానీ శాలరీస్ కానీ రెమ్యునరేషన్స్ కానీ తీసుకోరు. వాలంటరీగా సర్వీస్ అందిస్తారు. టాప్ కోర్స్లో కానీ అలాగే ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్లో కానీ నాన్ కమర్షియల్ అండ్ నాన్ ప్రాఫిట్ బేస్డ్ ఆర్గనైజేషన్స్. అంత వాలంటరీగా సర్వీస్ అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ అన్ NGO without any profits and without any commercial aspects behind this. Strictly for the sake of the producers and for the sake of the TV fraternity. Now OTT is also added and the digital line is also added to this industry. So we have added all those things. So అనేక నదులు ఏకమయ్యి ఒక కుంభమేళా దగ్గర 3 నదులు సంగమం లాగా ఇవాళ 4 భాషలు ఇవాళ ఏకమయ్యి ఒక సంగమ స్థలం టాప్ కోర్స్ ఏర్పడింది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మీ అందరి పాత్రికేయుల ముందే మేము అనౌన్స్ చేస్తామని చెప్పేసి మేము గట్టి నమ్మకంతో ఉన్నాం. నేషనల్ కౌన్సిల్ కూడా ఒక్కొక్క లాంగ్వేజ్ని యాడ్ చేసుకుంటూ ఒడియా, భోజ్పురి, బెంగాలీ, మరాఠీ, హిందీ అలాగే మిగతా లాంగ్వేజెస్ అసోసియేషన్ కూడా కన్సల్ట్ చేసి వాళ్ళని కూడా యాడ్ చేసుకొని నేషనల్ కౌన్సిల్ కూడా మీ ముందు అనౌన్స్ చేసేటువంటి అవకాశం మాకు వస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఇట్ ఈస్ ఏ నాన్ కమర్షియల్ అండ్ నాన్ ప్రాఫిట్ బేస్డ్ ఆర్గనైజేషన్స్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ట్రెజరర్ మిస్టర్ చౌదరి ఫర్ హిస్ క్లోజింగ్ రిమార్క్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ప్రొడ్యూసర్స్ ఫర్ 4 స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ప్లస్ మా ప్రొడ్యూసర్స్కి, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు వచ్చి ఇంత గ్రాండ్గా ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్?